హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం బెలూన్ షూటింగ్ ఛాలెంజ్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే గైస్, మా దగ్గర చాలా కలర్ఫుల్ బెలూన్స్ అయితే ఉన్నాయన్నమాట. రీసెంట్గా మీ అందరికీ తెలిసిందే, మేము వచ్చేసి ఒక ఎయిర్ తుపాకీని అయితే కొనుక్కొచ్చాం కదా, దాన్ని యూజ్ చేసి ఈరోజు ఈ వీడియోలో బెలూన్ షూటింగ్ ఛాలెంజ్ అయితే వేయబోతున్నాం. వీటికి మేము ఈ బెలూన్స్ని అటాచ్ చేస్తాం. ఆ తర్వాత అప్రాక్సిమేట్లీ అక్కడ కనీలు కనిపిస్తున్న లాస్ట్లో 30 మీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి అయితే వీటిని షూట్ చేసే ఛాలెంజ్ అయితే వేయబోతున్నాం. ఒక్కరికి వచ్చేసి 5 బెలూన్స్ అయితే ఉంటాయి. 5 బెలూన్స్లో ఎవరు ఎక్కువ వలగొడితే వాళ్ళు సేఫ్, ఎవరు తక్కువ వలగొడితే వాళ్ళు వచ్చేసి లూజర్స్. వాళ్ళు అయితే నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్లో ఉంటారు. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయాలైతే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ ఛాలెంజ్లో ఫస్ట్ ఎవరు పార్టిసిపేట్ అవుతారు, సెకండ్ ఎవరు పార్టిసిపేట్ అవుతారు అని చెప్పేసి మన డింపివాడు అయితే డిసైడ్ చేస్తాడు. చూద్దాం. ఓల్రా ఓలు ఓలు ఓలు. ఈ ఛాలెంజ్లో ఫస్ట్ వచ్చేసి ఇగో వీళ్ళ అన్న, సెకండ్ వచ్చేసి విజ్గాడు, థర్డ్ వచ్చేసి డింపిగాడు, ఫోర్త్ నేను, ఫిఫ్త్ అన్న. మొత్తం ఈ విధంగా అయితే పార్టిసిపేట్ కాబోతున్నాము. చూద్దాం ఎవరు ఎన్ని వల కొడతారు ఏంది అని చెప్పేసి. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వచ్చేసి గజ్జిగాడు అయితే పార్టిసిపేట్ అవుతుండు. అక్కడ మన బెలూన్స్ అవుతున్నాయి, కనబడుతున్నాయి బెలూన్స్. ఎన్ని వల్ల కొడతాడు ఏంది అని చెప్పేసి. లెట్ స్టార్ట్. ఈ బుద్ధినట్టు కొట్టుకో. ఫస్ట్ మిస్ అయింది. ఫస్ట్ వచ్చేసి మిస్ అయింది. చలో సాయిరాకు వచ్చిండు. ఇవరా కూర్చొని కాల్చినప్పుడు ఇప్పుడు నిలబడి కాల్చుతుండు. సెకండ్ బుగ్గరం కావాలి, ఎటు కాలుతున్నావు? స్కోప్ కావాలి, స్కోప్ ఉండదు. 2 ఛాన్సులు వేస్ట్ అయిపోయినాయి. 3 ఛాన్సులు వేస్ట్. నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ కు రెడీ అవుతుండు. జింగా రివెంజ్ ఛాలెంజ్ ఉండడానికి ఉన్నావు. ఆ జింగా మరి పడతలేవు. అరే మీరు ఒక్కడి వల కొట్టినా సేఫ్ అవుతారా? బలపడతా వార్నింగ్ ఇస్తుండు జింగా. రే ఏమున్నారా మీ అన్నగాడు ఒక్కడ దాకా ఆరా? ఏం చేద్దాం? అరే ఎందుకు నన్నే ఫస్ట్ అంట ఊకే అన్న నన్ను అయిపో కదా. ప్రేమ నువ్వు అంటే ప్రేమ జింగా. జింగాడు 5 ఛాన్సులు కొట్టిండు, ఒక్కటి చూద్దాం బలగలేదు. నెక్స్ట్ విజయగాడు పార్టిసిపేట్ అవుతుండు సెకండ్ ప్లేస్ లా. అరే మీరు ఒక్కటి బల కొట్టకున్నా సేఫే. బగిని బాగోతారే ఒక్కటి కూడా వాళ్ళగద్దు. అయ్యా రెచ్ వీక్తున్నావు. డింపి ఆన్ ఫైర్. ఇప్పుడు ఒక్కటి కాకుండా 2 వాళ్ళు పక్క పంటికేనే అయింది. ఫస్ట్ ఛాన్స్ వచ్చేసి వేస్ట్ అయింది. చలో గజీ సేఫ్. చలో 3 ఇట్లా 2 వల కొట్టిండు. లాస్ట్ ఛాన్స్ 4 అయితే వల కొట్టిండు. ఇప్పటికి 4 కాదు 2 వల కొట్టిండు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. విజయగాడు వచ్చేసి 5 ఇట్లా 3 వల కొట్టిండు. మన నరేందర్ వచ్చేసి ఒక్కడి కూడా వల కొట్టలేదు. చాలా అటాచ్ చేద్దాం పరి మళ్ళీ బెలూన్స్. ఇప్పుడు థర్డ్ రౌండ్ లో డింపిగాడు. వీడు ఎన్ని వల కొడతాడో చూడాలి. డింపి అన్ని వల కొడతా అనుకుంటున్నారా? అన్ని ఉన్న కాడికి 5 కాదారా? గుడ్. మీ అన్నకంటే ఒక్కడని ఎక్కువ వల కొట్టరా?
గుడ్ 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 డింపియాడ్ వచ్చేసి గైస్ ఫస్ట్ ఒకటి వల కొట్టిండు. సో దీని ప్రకారం ఏంటి అంటే జింగడ్ వచ్చేసి రివెంజ్ ఛాలెంజ్ ఉన్నట్టే. గుడ్రా డింపి సెకండ్ ఛాన్స్. అరే 5కి 5 వల కొట్టరే డింపి. గుడ్రా డింపి 2 ఛాన్స్లలో 2 వల కొట్టిండు. గజి గయా. అబ్బా డింపియాడ్ వచ్చేసి 2 వల కొట్టిండు. ఇంకా 2 ఉన్నాయి అంతే. ఇంకా 2 ఛాన్సులు రా. ఈ 2కి 2 వల కొట్టినావు అనుకో నువ్వు సేఫ్. వీడు 3 వల కొడితే ఎట్లా? సూట్ తీయలే చక్కగా కాల్సినావు డింపియా. ఇప్పుడు ఒక్కడు వల కొట్టినావు అనుకో నువ్వు డ్రా, లేకుంటే రివెంజ్ ఛాలెంజ్ ఉంటావు ఇక. కట్టే కొట్టిండు వాడు. ఎనీవే గైస్ మన డింపియాడ్ వచ్చేసి మంచిగా ట్రై చేసిండు. వెల్ ట్రై. 5 తలకేనే 2 వల కొట్టిండు. మన జింగన్ కంటే 100 వాళ్ళని అయ్యాం. ఇప్పుడు నెక్స్ట్ 4th ప్లేస్లో నేనైతే పార్టిసిపేట్ అవుతున్నా. చూద్దాం నేను వల కొడతా అయింది అని చెప్పేసి. అన్నా నేను టై ఎత్తా. ఒకటే కొట్టు. నేను టై ఎత్తా. ఒకటే కొట్టు. మళ్ళా నేను వల కొట్టాలి మళ్ళా. కరెక్ట్ అదే టైం కదిలిందిరా. అన్న ఒకటే కొట్టు, ఎక్కువ వద్దు. 2 కథం అన్న. 3 ఛాన్స్లలో 3 వల కొడితే సేఫ్. అంటే మా ఇద్దరికి టై అవుతుంది మళ్ళా. ఏమైందా తాకుతలేదు? అన్న ఇంకా 2 ఛాన్స్లలో 2 వల కొడితే అయిపోయి బాగా. ఇంకా వాళ్ళే ఇది కూడా మిస్ అయింది అనుకో, ఇక మీరు ఫిక్స్ అన్నట్టు. నాకు ఇప్పుడు 2 వల కొడితే ఇద్దరికి మళ్ళా జర్రా నువ్వు అది ఆగుతలేదంటే నీకు. అన్న ఇది కూడా తుస్సు అయ్యి మనం ఉందాం. మీరు ఇద్దరే ఇక పోయింది తుస్సు. నాకే పడ్డది ఇక కథం. ఈ కొట్టేందుకు ఇక వేటోళ్ళ కొడతారు. ఏమో అన్నకు తాకాయి కావచ్చు. కరెక్టే పెడుతున్నారా? ఎందుకు తాకుతలేవురా? ఒక్కడు తాగినా అన్న 2 వల కొట్టినా సేఫ్ అవుతాడు. అన్న మళ్ళా మేమిద్దరమే ఫిక్స్. అట్లా ఒక్కడ దాకలేదేందిరా? కరెక్ట్ ఏం తీసుకున్నా, కరెక్ట్ పాయింట్ మీద పెట్టినా, కరెక్ట్ కాల్చిన. నేను కాల్చి కూడా వల్ల మరి నేను అదే చేసిన. మరి ఈ జింగిడిగాల గిల్లా ఏమో కింద మీద వేసినట్టున్నారు. ఇది అంతెందుకు ఫస్ట్ టెస్టింగ్ టైంలో పెట్టి ఇట్లా పెట్టి కాల్స్తే పుట్టుకున్న వదిలింది ఎర్రది. కాబట్టి ఎన్ని చెప్పినా వేస్ట్ ఇక. తాకాలే ఒప్పుకోవాలి ఇక. సో ఇప్పుడు నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్లో ఈ జింగిడిగాడు నేను ఇద్దరం ఉంటాం. ఇప్పుడు లాస్ట్లో అన్న చూద్దాం అన్న ఎన్ని వాళ్ళ కొడతాడు ఏంది అని చెప్పేసి. మనకు ఒక్కడన్నా తాకలేదు జింగ. ఒక్కడ తాకినా కాంపిటీషన్ ఉంటుండే. ఇలా పెట్టిరారా అసలు? నేనే పెడితే తిరమార పెట్టిన అంటే అన్న. మంచిగా అయినరా అయిపోయింది అయిపోయింది. గజ్జిగా నా ఏం దాకలే. గజ్జిగా ఎందుకు దాకలే అంటే నేను ఏం చేయాలి? అది కూడా నేను ఎవరు అడగాలి? ఆయనకి ఏం చేయాలి? వాడేమో చేసింది నాకు. అన్న వచ్చేసి మొత్తం 5 కొట్టిండు. 5 ఇట్లా 3 వలిగినాయి. సో విజ్గానికి అన్నకు డ్రా. నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్లా నేను గజ్జిగాడు. సో ఫైనలీ గైస్ ఇవి ఈరోజు ఛాలెంజ్. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేసిరు కావచ్చు. అండ్ ఛాలెంజ్లో వచ్చేసి మేము ఇద్దరం ఒకటి దాకలేదు. సో వీడియో కనుక నచ్చినట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈ ఛాలెంజ్ కావాలని ఓడిపోయినా లేకుంటే తాకలేదా కామెంట్ అయితే వేయండి. త్వరలోనే గైస్ కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.